29-30 వచనాలు. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు. నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే. వారు శిక్షకు లోబడరు. నాశన వాంఛగల సింహము వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు. ఈ తిరుగుబాటు ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఎవరన్నా ఒకరు చెప్పండి, తిరుగుబాటు స్టార్టింగ్ చెప్పండి. ఎక్కడ అంటే ఐగుప్తులో. వెరీ గుడ్. సందర్భం ఒకటి చెప్పేసండి. ఐగుప్తులో అంటే మోషే అహరోనులు ఫరోతో మాట్లాడిన తర్వాత ఆ ఫరో, నేను యెహోవాని ఎరగను, నేను ఎందుకు ఆయన మాట విని మిమ్మల్ని పంపించను, మేము పంపించను అని ఇంతకుముందేమో కలపిచ్చేవాడు, గడ్డి ఇచ్చేవాడు. గడ్డి కూడా ఇవ్వను, కలప కూడా ఇవ్వను, అన్ని నెంబర్లు నాకు ఇటుకు కావాలన్నాడు. చూడండి, అప్పుడు స్టార్ట్ చేశారండి. నిర్గమాకాండం 5వ అధ్యాయం 20వ వచనం. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమను ఎదుర్కొనుటకు దారిలో నిలిచి ఉన్న మోషే అహరోనును కలుసుకొని, యెహోవా మిమ్మల్ని చూచి న్యాయం తీర్చునుగాక. ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులనుగా చేసి మమ్మను చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితనని వారితో అనగా. చాలండి, ఇది స్టార్టింగ్ అండి. నెంబర్ 1 అండి. నెంబర్ 2 ఎక్కడండి? 14వ అధ్యాయం 11వ వచనం అండి. 14-11. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యం. ఏ సందర్భం అండి? వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారండి. ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఐగుప్తు సైన్యం వస్తుందండి. ముందుకెళ్తే సముద్రం పడి చస్తారండి, వెనక్కి వెళదామంటే పర్వగా చంపేస్తాడండి. ముందు నొయ్యి వెనక గొయ్యి, అలాంటి పరిస్థితి అండి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అని ధైర్యంగా చెప్పలేకపోయారండి. అప్పుడు తిరుగుబాటు చేశారండి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. చాలండి, ఐగుప్తు దాసులు అవడం మంచిది. ఇక్కడుండి ఏదది ఎర్ర సముద్రం పడి చావటం కంటే తిరుగుబాటు కాదండి. 3వ తిరుగుబాటు ఎక్కడండి? వెరీ గుడ్ అని వేసుకున్నారా? వెరీ గుడ్. ఆ లిస్ట్ అంటే బైబిల్లో వేసుకోవాలండి. 15-23. 15-23. మారా నీళ్లు చేదైనవి గనుక వారు తర్వాత తిరుగుబాటు ఎక్కడండి? ఏమండి? తర్వాత తిరుగుబాటు అండి 17-2. అదేలే ప్రాబ్లం అది. 3లో వాళ్ళు శనిగారు. ఇలాగండి, ఇలాగా ఒక పెద్ద లిస్ట్ ఉందండి. ఇశ్రాయేలు చరిత్రలో ఇశ్రాయేలీలు దేవుడి మీద తిరుగుబాటు చేసిన చరిత్ర ఉందండి. అది బైబిల్లో కానీ గుర్తుపెట్టుకోగలిగితే, ఒక లిస్ట్ రాసుకోగలిగితే, ఇప్పుడు నేను మొన్న చెబుదాం అనుకున్నాను ఈ లిస్ట్. ఏది ఆదివారం తొందరగా కనెక్ట్ అవ్వలేదు కదండి, అప్పుడు చెబుదాం అనుకున్నా ఈ లిస్ట్ని. సరే, ఎప్పుడన్నా చెప్పుకుందాం. అలాగండి, ఆ లిస్ట్ తెలియాలండి. అప్పుడు హెజ్కేలు 2వ అధ్యాయంలో ఏం చేశాడండి? మీరు తిరుగుబాటు చేసేవాళ్ళు అన్నాడండి. అదే మాట ఇక్కడ వాడాడండి. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదురు అని యెహోవా అడుగుతున్నాడు.
నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే. వారు శిక్షకు లోబడరు. నాశన వాంఛగల సింహం వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించున్నది. నాశన వాంఛగల సింహము అంటే సింహం ఎలాగుంటుంది? నాశన వాంఛగలిగి ఉంటుంది. అలాగా సింహంలాగా మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించున్నది. ఓకే, 29-30 వచనాల్లో మీరందరూ నా మీద తిరుగుబాటు చేయవారు అని మీరందరూ నా మీద తిరుగుబాటు చేయవారు అని దేవుడు అడుగుట. ముప్పై 32 ఈ తరము వారులారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా, గాఢాంధకార దేశము వలెనైతినా, మేము స్వేచ్ఛగా తిరుగులాడువారమైతిమి. ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు? 32 కూడా కన్యక చదివేమంటారు. కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. చాలండి. అంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎలాగయ్యాడట? ఈ తరము వారులారా అంటే ఈ కాలంలో మనుషులతో మాట్లాడుతున్నాడు. ఈ తరము వారులారా అని. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఇదేమో సారీ ఇలా కాదు, అలా కాదు, అలా కాదు. ఇదేమో ఇది ఇర్మియా కాలం. ఇదేమో యెహెజ్కేలు కాలం. ఇదేమో ఇర్మియా కాలం. ఆ చెరక ఇంతవరకు చెరకెళ్ళలేదు. ఇర్మియా తర్వాత చెరకెళ్ళారు. ఇర్మియా కాలంలో చెరకెళ్ళారు. సిద్కియా కాలంలో వాళ్ళు చెరకెళ్ళిన సమయంలో ఇర్మియా అక్కడ ఉన్నాడు. ఇర్మియా సిద్కియాను చూశాడు. ఇర్మియా నెబుకద్నెజరును చూశాడు. ఇర్మియా నెబుకద్నెజరు సైన్యాధిపతి ఎవరండి? నెబూజరదాను చూశాడు. అక్కడ ఉండే షండు పేరు మర్చిపోయాను నేను. అతన్ని చూశాడు. యాక్చువల్గా ఇర్మియా వీళ్ళందరినీ చూశాడండి. వీళ్ళు చెరకు వెళ్ళటం చూశాడండి, కళ్ళారా చూశాడండి. ఇర్మియా చెరక తీసుకుని పోబడకుండా విడిచిపెట్టబడిన వాడండి. యెహెజ్కేలు చెరకు కొనిపోబడిన వాడు. అప్పుడు చెరలో ఉండగా ఈయన మాట్లాడుతున్నాడండి. ఇది ముందు జరిగిందా? ఇది ముందు జరిగిందా? ఇది ముందు జరిగిందండి. యాక్చువల్గా ఇది ముందు చదివి అప్పుడు ఇది చదవాలండి. అప్పుడు దీనికంటే ముందే చదవాలండి. యెషయా చదవాలండి. యెషయా కాలం అండి. ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా. ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా ఈ కాలం అండి. అమ్మా, ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా. ఓకే, అయితే అంటే వాడు ఎస్సీ ఒకటో వచనంలో ఉన్న మాటలు రాశాను అంతే. ఓకే,
అంటే తీస్తేనే మాకు మాట అర్థం అవుద్ది. ఓకే, సరే. అంటే ఈ ఉజ్జియా, యోతాము, ఆజు, ఇజ్కే కాలంలో యెషయా ఉన్నాడు. అంటే 20 కంటే ముందేం చదవాలండి? యెషయా చదవాలి. మనం వెనక నుంచి వస్తున్నామండి, అది ప్రాబ్లం. అంటే మీరు బాగానే ఉన్నారేమో కానీ నేను మాత్రం కొంచెం స్ట్రగుల్ అవుతున్నానండి. వెనక నుంచి వస్తున్నాం. అయితే ఇది మాత్రం సరిగ్గా మన 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 సమయానికి సరిపోయిందండి. కరోనా టైంకి సరిగ్గా సరిపోయిందండి ఆ బుక్. కావలసినంత భయంకరమైన హెచ్చరిక దొరికిందండి. నానమ్మ చూడు ఎక్కడ ఉన్నారు. ఓకే, ఇదేమో యెషయా కాలం, ఇదేమో యిర్మీయా కాలం, ఇదేమో యెహెజ్కేలు కాలం. ఇప్పుడు మనం యిర్మీయా కాలంలో ఉన్నాం. యిర్మీయా రాసిన గ్రంథాన్ని చదువుతున్నాం. యిర్మీయా చెప్పిన ప్రవచనాలను చదువుతున్నాం. అలాగనమాట అండి. అది కొంచెం అవగాహన కావాలండి. అది మనసులో పెట్టుకుని దాన్ని ఫిక్స్ చేసుకుని చదవడం ప్రయత్నం చేద్దామండి. అప్పుడు ఏమంటాడంటే, ఈ తరము వారలారా అంటే ఇక్కడ నుండి ఈ తరంతో మాట్లాడుతున్నాడండి. యాక్చువల్గా ఈ తరం అనే మాట సిద్కియా కాలం కాదు, కీరు కాలం కాదు, కీము కాలం కాదు, అహాజు కాలం కాదు, ఈ కాలం అనమాట అండి. అంటే మొదట అధ్యాయం, 2 అధ్యాయం ఆ కాలానికి చెందినవి. అంటే కొన్ని అధ్యాయాలు ఆ కాలానికి చెందినవి. ఈ తరము వారలారా యెహోవా సెలవిచ్చు మాట వినుడి. సరే యెహోవా సెలవిచ్చు మాట లక్ష్య పెట్టుడి. నేను ఇశ్రాయేలుకు అరణ్యములనైతినా, అర్థం కాలేదు నాకు. ఇశ్రాయేలుకి నేను అరణ్యంలాగా అయ్యానా అంటే ఏంటండి? నాకు ఎవరైనా మాట చెప్పండి. ఇశ్రాయేలుకి నేను అరణ్యంలాగా అయ్యానా అంటే ఏంటండి? అరణ్యం వలనైతినా, అరణ్యంలాగా ఉన్నానా? ఇంకా అరణ్యం నివాసయోగ్యమైందా? కాదు. నివాసయోగ్యం కాకుండా ఉన్నానా? అరణ్యం ఫలాలు పంటనిస్తుందా? ఒకవేళ అక్కడుండే పంటలు ఏముంటాయేమో కానీ పంటనిస్తుందా? అంటే కొరగానోడిని అయిపోయినా, నివాసయోగ్యం కాని భూభాగంలాగా అయిపోయినా, అరణ్యం వలనైతినా, గాఢాంధకార దేశం వలనైతినా, గాఢాంధకార దేశం, వెలుతురు లేని, సౌకర్యాలు లేని అలాంటి దేశంలాగా అయిపోయినా, మేము స్వేచ్ఛగా తిరుగువారం అవుతామి. అంటే ఇశ్రాయేలు ఏమో మేము స్వేచ్ఛగా తిరుగుతాం, మాకేమో యెహోవా దేవుడు గాఢాంధకారంలాగా ఉన్నాడు. మేము స్వేచ్ఛగా తిరుగువారం అవుతామి. ఇక నువ్వు నీ యొద్దకు రామని నా ప్రజలే చెప్పుతున్నారు. నా ప్రజలు ఎలా చెప్పుతున్నారు? మేము స్వేచ్ఛగా తిరుగువారము, ఇక నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? నన్ను ఒక అరణ్యంలో చూస్తున్నారు వాళ్ళు, అందుకే చెప్తున్నారు. గాఢాంధకారం దేశంలో చూస్తున్నారు నన్ను, అందుకే చెప్తున్నారు. అంటే యెహోవాని
యెహోవాలాగా, యెహోవాని ఒక తండ్రిలాగా, యెహోవాని ఒక సృష్టికర్తలాగా, యెహోవాని మంచివాళ్ళలాగా అర్థం చేసుకోలేదండి. అది ప్రాబ్లం అండి. అంటే నాకు అక్కడ అర్థమైన సంగతి ఏంటంటే, దేవుడి గురించి ఎంత చెప్పాలో అంత చెప్పాలండి. మన స్థానిక సంఘాల్లో ఉన్న సభ్యులకి అందరికీ యెహోవాని గురించి ఎంత అంటే ఆయన బయలుపరుచుకున్నదంతా మనకు అర్థమైందంతా చెప్పాలండి. మన సంఘ సభ్యులకి యెహోవా గురించి ఎంత తెలుసండి? ఏదో అది చేయొద్దు, ఇది చేయొద్దు, పాపం చేయొద్దు అని చెప్పే కఠినుల్లా కనపడుతున్నాడు తప్ప ప్రేమగల తండ్రిలా కనపడట్లేదండి. అది మనం నమ్మాలి, మన సహోదరులందరికీ అది నేర్పించాలండి. అంతేనండి. ఎంత చెప్తున్నామో చూడండి, ఎంత చెప్పామో చూడండి, ఇంకెంత చెప్పాలో చూడండి. యెహోవాను గురించి అందరికీ అర్థం అవ్వాలండి. అందుకే యెషయా గ్రంథంలో ఆ మాట అన్నాడండి, సముద్రం ఎలాగైతే నీళ్లతో నిండిపోయి ఉంటుందో లోకం యెహోవాను గురించి జ్ఞానంతో నిండిపోయి ఉండాలన్నాడండి. ఆ వచనం తీసి ఎవరైనా చదివేయండి, చెప్పండి. ముందు తెలిసిన వాళ్ళు ముందు చెప్పండి, పుస్తకం చెప్పండి. కనీసం 11 వచ్చానండి. ఏమండి వెరీ గుడ్. యెషయా గ్రంథం 11 అధ్యాయం 9వ వచనం. ఏ మృగమును హాని చేయదు. చాలండి. అంటే ఈ తరాన్ని ఎలా కోరుకున్నాడండి యెహోవా దేవుడు? మాస్టారు, ఈ తరాన్ని యెహోవా దేవుడు ఎలా కోరుకున్నాడండి? యెహోవాను గురించి జ్ఞానంతో నిండిపోవాలి. ఈ తరం ఎంత చెప్పామండి మనం యెహోవా గురించి? యెహోవా పేరు తెలియలో ఉన్నారండి. యెహోవా పేరు తెలియలో ఉన్నారండి. మేము స్వేచ్ఛగా తిరుగువారము, ఇకను నీ యొద్దకు రాము. అదండి ఇశ్రాయేలు యొక్క పరిస్థితి, ఆ తరం పరిస్థితి. అప్పుడు ఆయన ప్రశ్న వేస్తున్నాడండి, కన్యక తన ఆభరణములు మర్చున, పెండ్లి కుమారి తన వడ్డాణమును మర్చున. కన్యక ఆభరణాలు మరుస్తుందా? బైబిల్ అన్న మర్చిపోద్దు, కానీ ఆభరణాలు మర్చిపోదు. ప్రార్థనకు వచ్చినప్పుడు ఆభరణాలన్నీ పెట్టుకుని ప్రార్థన వస్తుంది, బైబిల్ మర్చిపోద్ది. కన్యక ఆభరణాలు మరుస్తుందా? లేదు, మరవదు. పెండ్లి కుమార్తె వడ్డాణాన్ని మరుస్తుందా? మర్చిపోదు. కానీ నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు. ఒక మాట అనుకుందామండి, ఒక 24 అవర్స్లో యెహోవాను మర్చిపోయిన రోజు ఉందండి. యెహోవాను మర్చిపోయిన రోజు ఉంటుందండి. ఒకవేళ మత్తిచ్చేసి పడుకోబెడితే అప్పుడు కూడా గుర్తుంటాడండి. నాకు తెలిసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లారు. కుడి చేయలేని అబ్బాయి వచ్చి నాకు ఇంజక్షన్ చేశాడండి. ఆ అబ్బాయి కుడి చేయలేదండి, ఎడం చేత్తోనే ఇళ్ళల్లో కానీ ఎడం చేత్తోనే ఇంజక్షన్ చేశాడండి. నేను అనుకోండి ఈడో చేస్తాడు రానుకుని, ఈయన తీసుకున్నాడు రానుకున్నానండి. కానీ అసలు ఏ నొప్పి లేకుండా చేశాడు నా ఆపరేషన్ ముందు ఇంజక్షన్. కుడి చేయలేదండి అతనికి. అలాంటి కుర్రోని తీసుకుని వాళ్ళు వర్క్ చేయించారండి. మత్తు ఇంజక్షన్ ఇచ్చాడండి. అంతవరకు నేను ప్రార్థన చేసుకున్నానండి. తర్వాత మరి తెలియదండి, మరి మత్తులో కూడా చేసుకున్నానేమో నాకు తెలియదు.
మళ్ళీ మళ్ళీ మెలకు ఎప్పుడు వచ్చింది నీకు తెలీదు. 4 గంటలుగా సాయంకాలం 6 టైంలో. అంటే ఇక్కడ అంటే రూమ్లో అది ఐసీలో రాత్రి పగలు తెలియదండి. ఎప్పుడు లైట్లు ఉంటాయి, ఏసీ ఉంటుంది కాబట్టి ఇక రాత్రి పగలు తెలియదండి. ఎప్పుడు ఒకలాగా ఉంటుందండి వాతావరణం. ఆ తర్వాత నాకు ఎప్పుడు మెలకు వచ్చిందండి. మెలకు వచ్చినప్పుడు అనుకుని బతిగా ఉన్నానని దేవుడు స్తోత్రం చెప్పానండి. ఆ టైం ఏదో యెహోవాను మర్చిపోయి ఉంటామండి అనుకుంటున్నాను నేను. అంటే నేను అనుకుంటాం ఒకవేళ మైండ్ అలా చేసి ప్రార్థన చేసుకుందేమో నాకు తెలియదు, లోన జరిగిందేమో తెలియదు. నీకు ఎవరన్నా చెప్పాలి మరి. యెహోవాను మర్చిపోయిన టైం ఉండకూడదండి మా జీవితంలో. యెహోవాను విడిచిపెట్టేసిన ఎలాగో విడిచిపెట్టేశారు, నేను దాని గురించి మాట్లాడట్లేదండి. మనం యెహోవాను నమ్ముకున్న తర్వాత యెహోవాను ఎరగని సమయం ఉండకూడదండి. ఆయన స్తుతించిన సమయం ఉండకూడదండి. ఆయన్ని ధ్యానించని సమయం ఉండకూడదండి. ఎప్పుడు యెహోవాను గురించి ఆలోచించాలండి. ఎప్పుడు యేసు ప్రభువు గురించి ఆలోచించాలండి. రాత్రి నాకు వినబడిన మాట వచ్చి కాలు చేపండి అన్నానండి. ఇలా చేపనండి. శక్తి వచ్చి ఏదో శక్తి వచ్చేసిందో పవర్ వచ్చేసిందో ఏదో అన్నారండి వాళ్ళు. అంటే అంతవరకు నిస్సత్తుగా ఉంటాం అనమాట అండి. అసలు ఇంక బాడీ కదలదు అనమాట అండి. ఆ డాక్టర్ గారు ఎవరు వచ్చి కాలు చేపండి అన్నాడండి. అప్పుడు నేను ఇలా కాలు చేపితే శక్తి వచ్చేసింది, అది పవర్ వచ్చేసిందో ఏదో అన్నారండి. ఆ మాట నేను మొట్టమొదటి విన్న మాట అండి అది. ఓకే, అయితే ఎప్పుడూ యెహోవాను మర్చిపోయే సమయం మన బ్రతుకులో ఉండకూడదండి, మనకు జీవితానికి రాకూడదండి. అంతేనండి. కొంతమంది ఒక రకమైన క్రిస్టియానిటీని ఆలోచిస్తున్నారు. అదేంటంటే చర్చ్ ఉంటుంది, చర్చ్లో మెంబర్స్ ఉంటారు, దాంట్లో పౌలు లాంటి భక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళే ఈ బైబిల్లో ఉన్నట్టుగా బ్రతుకుతారు. మిగిలిన సభ్యులు మామూలుగా ఉంటారు, లోకస్తులాగా ఉంటారు. అది వాళ్ళ గురించి ఏం పట్టించుకోకూడదు. భక్తులు అంటూ పౌలు లాంటి వాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటారు అంతే. అలాంటి భావం కొంతమందికి ఉందండి సంఘ సభ్యుల్లో. రైటా తప్పండి అది? తప్పు కాదు, పరమ తప్పు. తప్పండి అంటే పరమ తప్పు, అది తప్పండి. సభ్యులందరూ పౌల్లాగే ఉండాలి. అంటే ఆ స్థాయికి ఇంకా చేరకపోవచ్చు, కానీ అలాగే బ్రతకాలి. యేసు ప్రభులాగే బ్రతకాలి, పౌల్లాగే బ్రతకాలి. పౌలు జీవితంలోనూ సేవలో కూడా రెండిట్లోనూ పర్ఫెక్ట్గా బ్రతకడానికి ప్రయత్నం చేశాడండి. అంతే తప్ప అంటే నేను ఈ మాట కూడా నేను సొంతంగా అంటాం కాదు. ఒక ఆయన నాతో అన్నాడండి, మీరు ప్రయత్నం చేస్తారు తప్ప అందరూ ఉండరు, ఏదో కొద్దిమంది ఉంటారు పౌలు లాంటి వాళ్ళు అని చెప్పి ఒక ఆయన అన్నాడండి నాతో. ఇవన్నీ నమ్మరు. ఇక అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి ఆయన ఏం ఆత్మీయంగా బ్రతుకుతాడు? బ్రతకడండి, అలాగే ఉంటాడు, అంతేనండి. కన్యక తన ఆభరణాలు మరుస్తుందా? మరవదో. పెండ్లి కుమారి తన వడ్డాణాన్ని మరుస్తుందా? మరవదో. కానీ నా ప్రజలు మాత్రం లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చిపోయారు. లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చిపోయారు. అంటే గుర్తుండడం అంటే యెహోవా అనే పదం గుర్తుండడం కాదు, ఆయన ఆజ్ఞలు గుర్తుండటం, ఆయన జీవం గుర్తుండటం, ఆయన ఆశించేది గుర్తుండటం, ఆయన కోరుకున్నట్టుగా బ్రతకడం గుర్తుండటం. అలాగండి. రైట్. 31, 32 వచనాలకి నా ప్రజలు నన్ను మరచి ఉన్నారని దేవుడు చెప్పుట. నా ప్రజలు నన్ను మరచి ఉన్నారని దేవుడు చెప్పుట. ముప్పై 33వ వచనం 1, నా ప్రజలు నన్ను మర్చి ఉన్నారని
దేవుడు చెప్పుట. 33వ వచనం ఒక్కటేనండి. కామము తీర్చుకొనుటకై నీవెంత ఉపాయముగా నటించుచున్నావు, అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా. చాలు. కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుతున్నావు, అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా. ఒక విగ్రహార్థన కాకుండా ఒక లైంగిక వాంఛన గురించి ఆలోచిస్తే అలాంటి విషయంలో మనుషులు ఎంతో ఉపాయం కలిగి ఉంటారు. అది చెప్పాడండి. కామము తీర్చుకుంటే నీవెంతో ఉపాయముగా నటిస్తున్నావు. అది వాస్తవం అండి. ఉపాయం కలిగి ఉంటారండి. అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా. అప్పుడు 33వ వచనానికి ఇశ్రాయేలీయులు కామము తీర్చుకొనుటకు ఇశ్రాయేలీయులు కామము తీర్చుకొనుటకు ఉపాయము పన్నారని దేవుడు చెప్పుట. ఉపాయం పన్నారని దేవుడు చెప్పుట. అక్కడ మరియు అని ఉంది కాబట్టి, అంటే నేను 33 ఒకటే చదవటానికి కారణం మరియు అని ఇంకొక విషయం చెప్తున్నాడు కాబట్టి 33 మాత్రం చదవండి. 34, 35. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది, కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటి మీదనూ కనబడుచున్నది. అయినను నీవు నేను నిర్దోషిని, నిత్యముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయానని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యం కలిగినది. చాలండి. దేవుడైన యెహోవా యూదుల్ని బబులోను చెరకు పంపించడానికి కారణాల్లో ఒక కారణం ఎవరు చెప్తారండి? అంతేనండి. మనష్షే చెప్పు, ఆ వచనం చెప్పు, చదువుదాం. మనష్షే నిర్దోషుల రక్తంతో యెరూషలేమును నింపేశాడటండి. చెప్పండి, ఆ వచనం చెప్పండి. అమ్మా 21:16, 2వ రాజులు 21:16. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యోదావారిని పాపములో దింపినది కాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తంతో నిండినట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. ఈ కొన నుండి ఆ కొన వరకు నిరపరాధుల రక్తాన్ని చిందించాడటండి. అంటే రాజుకి అధికారం ఉంది, వాళ్ళు అపరాధం చేయలేదు, ధర్మశాస్త్రం మేరలేదు. ఒకవేళ యెహోవా యందు భయభక్తులు కలుగున్నారనుకోండి, ఏం చేస్తాడండి? ఎవరక్కడ అంటాడండి. ఇప్పుడు పౌలు ఉన్నాడండి, పౌలు కొంతమందిని చంపించాడండి. నేరస్తులను చంపించాడా? నిరపరాధులను చంపించాడండి. నిరపరాధులను చంపించాడండి. కానీ అతను ఏమనుకున్నాడండి? మా యెహోవా దేవుడి విరుద్ధంగా ఏదో కొత్త మతం వచ్చింది, ఆ మతాన్ని నేను అంతం చేస్తానని యెహోవాకు సేవ చేస్తాను అనుకున్నాడండి. యెహోవాకు సేవ చేస్తాను అనుకున్నాడండి పౌలు.
అప్పుడు నిరపరాధులను చంపించాడండి, నిరపరాధులను హింసించాడండి, నిరపరాధులను చెరసాలలో వేయించాడండి. ఆయన కూడా యెరూషలేములో ఈ కొన నుండి ఆ కొన వరకు నిరపరాధుల రక్తంతో నింపేశాడటండి. అంచేత నాకు క్షమించడానికి మనసు లేదు, నేను చెరకు పంపిస్తాను. అంచేత యూదులు బబులోను చెరకెళ్ళడానికి కారణాల్లో ఒక కారణం అండి, చాలా ముఖ్యమైన కారణమేమోనండి. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తము నీ బట్టల చెంగు మీద కనబడుతున్నది. కన్నములలోనే కాదు కానీ అక్కడ కన్నములలోనే అనేది మనకి సెట్ అవ్వలేదు. వ్యవహారిక భాష బైబిల్ ఏమంటాడంటే దొంగతనం చేసిన వారు కారు అంటాడండి. అంటే నేరం చేసినందువల్ల చంపబడిన వారు కారు. అలాగా కన్నముల్లోనే కాదు కానీ నీ బట్టలన్నిటి మీదనూ కనబడుతున్నది అంటే ఇక్కడ ఆ సెంటెన్స్ సెట్ అవ్వలేదండి. చదువుతారు కదా వ్యవహారిక భాష బైబిల్లో 34వ వచనం, ఇర్మియా 2:34. ఎవరైనా తీస్తే చదివేసాడు తొందరగా. జీవం తీసావా? మీ చేతులు రక్తసిక్తమైనాయి, అది పేదవాళ్ల అమాయకుల రక్తం. నిష్కారణముగా నీవు ప్రజలను చంపావు, కనీసం వారు నీవు పట్టుకున్న దొంగలైనా కారు. నువ్వు పట్టుకున్న దొంగనే కారు అంటే దొంగతనం చేస్తే నువ్వు పట్టుకోలేదు వాళ్ళని. నీవు అటువంటి చెడ్డ పనులు చేశావు, కానీ నేను అమాయకుడను, దేవుడు నా ఎడల కోపంగా లేడని అదే తర్వాత వచ్చిన నీవు చెప్పుకుంటూ ఉంటావు. అందువల్ల నీవు అబద్ధం చెప్పిన నేరానికి కూడా నిన్ను దోషిగా నేను న్యాయ నిర్ణయం చేస్తాను. చాలండి. అయినను నీవు అంటే నిర్దోషిని చంపేసి కూడా నువ్వేమంటావంటే నేను నిర్దోషిని చంపేసినోడు నిర్దోషి ఎలాగవుతాడండి? నిర్దోషిని చంపేసినోడు దోషి అవుతాడు, దోషిని చంపినోడు నిర్దోషి అవుతాడు, నిర్దోషిని చంపినోడు నిర్దోషి అవ్వడు. అంతేనండి. నిర్దోషిని చంపేసి నువ్వేమంటున్నావు? నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయాను, యెహోవా కోపం నా మీద లేదు, నేను నిర్దోషిని అని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది, నేను నీతో వ్యాజ్యం ఆడతాను అంటే అక్కడ యూదుల పరిస్థితి ఏమిటంటే నిర్దోషులు చంపేసి మేము నిర్దోషులము అంటున్నారండి. మళ్ళీ దేవుడు విడిపెడుతున్నారండి. అక్కడ దేవుడు కోపం మా మీద లేదు, మా మీద నుండి తొలగిపోయింది అని చెప్తున్నావు. నా కోపం తొలగిపోలేదు, పాపం చేయలేదని నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను నీతో వ్యాజ్యం ఆడతాను, నాకు వ్యాజ్యం ఉంది నీతోను. 34-35 వచనాలకి ఎలా రాసుకుందాం. నిర్దోషులు చంపి నేను నిర్దోషిని అని అంటున్నారని దేవుడు చెప్పుట. నిర్దోషులను చంపి నేను నిర్దోషిని అని అంటున్నారని దేవుడు చెప్పుట, లేదా అనుచున్నారని దేవుడు చెప్పుట అని. ముప్పై 36-37 వచనాలు. నీ మార్గము మార్చుకొనుటకు నీవేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. నీవు అశూరుని ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తుని ఆధారం చేసుకుని సిగ్గుపడేదవు. చేతులు నెత్తిన పెట్టుకొని ఆ జనమునొద్దు నుండి బయలు వెళ్ళదవు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు, వాటి వలన నీకు క్షేమం కలుగదు. చాలండి. అశ్షూరు వలన ఐగుప్తు వలన రక్షణ కలుగుదని దేవుడు చెప్పుట. అశ్షూరు వలన ఐగుప్తు వలన రక్షణ కలుగుదని దేవుడు చెప్పుట.
అంటే నీ మార్గము మార్చుకున్నటకు నీవేళ అటు ఇటు తిరుగులాడుతున్నావు. నీవు అశూరును ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకుని సిగ్గుపడేదాము. మమ్మల్ని అశూరియలు రక్షిస్తారు అనుకుని అశూరియల మీద ఆధారపడ్డావు. అశూరియల్ని రక్షించలేదు. నన్ను రక్షిస్తారు అని ఐగుప్తుల మీద ఆధారపడ్డావు. ఐగుప్తులను రక్షించరు. అశూరియల మీద ఆధారపడిన అప్పుడు సిగ్గుపడ్డావు. ఐగుప్తుల మీద ఆధారపడినప్పుడు సిగ్గుపడ్డావు. చేతులు ఇలా నెత్తి మీద పెట్టుకుని ఆ జనుల ఎద్దు నుండి బయలు వెళ్ళేదవు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించున్నాడు. నువ్వెవరినైతే ఆశ్రయించావో వారిని యెహోవా నిరాకరిస్తున్నాడు. వాటి వలన నీకు క్షేమం కలగదు. అశూరు వలన, ఐగుప్తు వలన నీకు క్షేమం కలగదు. అంటే చేతులు ఎత్తి మీద ఎప్పుడు పెట్టుకుంటాడండి? నిస్సహాయ స్థితి వచ్చినప్పుడు పెట్టుకుంటాడండి. అయ్యో నాకు ఎవరూ సహాయం చేయలేదు అన్నప్పుడు నెత్తి మీద పెట్టుకుంటాడు. నువ్వు చేతులు నెత్తి మీద పెట్టుకునే స్థితి వస్తుంది నీకు. మరి ఎవరిని ఆశ్రయిస్తే మంచిదండి? యెహోవాను ఆశ్రయించాలండి. యెహోవాను ఆశ్రయించాలండి. యెహోవాను ఆశ్రయించాలని అనే వచనం ఏదన్నా ఎవరన్నా నాకు ఒక వచనం చెప్పండి. యెహోవాను ఆశ్రయించాలి అనే మాట. తెలిసిన వాళ్ళు వెతుకుతారు. తెలియని వాళ్ళు అందరం ఈ 2 అధ్యాయానికి ఏం పేరు పెట్టుకుందామండి? వెతకండి. మీరు చెప్పకపోతే వేస్ట్ అండి, అంతే. నీకు ఎందుకయ్యా? పెద్ద భాషలో చూస్తారు కానీ చూసుకుంటారు. నీకు ఎందుకయ్యా? 2 అధ్యాయాలు ఏముంది? వెతుకు. 2 అధ్యాయానికి ఏం పేరు పెట్టుకుందామండి? అది 2 వచనాలే. ఇశ్రాయేలు తిరుగుబాటు అనొచ్చు, ఇశ్రాయేలు పతన స్థితి అనొచ్చు. అంటే ఇశ్రాయేలు పాపములు అనే మాట అన్ని అధ్యాయాలుగా అదే వర్తిస్తుంది. ఇశ్రాయేలీల పతన స్థితి అందామండి. పాపపు స్థితి, పతన స్థితి. అమ్మా 2 అధ్యాయానికి ముందు రాసుకునే మమ్మల్ని ఇశ్రాయేలీల పతన స్థితి. యాక్చువల్లీ ఇవన్నీ ప్రసంగాలటండి. అంటే 3 అధ్యాయం 6వ వచనం వరకు కూడా ఓ ప్రసంగం అటండి. ఎలాగనుకుంటే అప్పుడు నేను అది కన్విన్స్ అయ్యానండి. ఎలాగంటే 6 అధ్యాయంలో 6వ వచనంలో 3 అధ్యాయం 6వ వచనంలో మరియు రాజైన యోషియా దినములలో యెహోవా నాకు ఎలాగ సెలవిచ్చాను అన్నాడండి. అంటే అక్కడికి బ్రేక్ వచ్చిందండి. 6వ వచనం నుంచి ఇంకో బ్రేక్ వచ్చింది కాబట్టి 3 అధ్యాయం 5వ వచనం కూడా కంటిన్యూషన్ అనమాట అండి. 2 అధ్యాయం 1వ వచనం నుండి 3 అధ్యాయం 6వ వచనం వరకు ఓ ప్రసంగం అండి. ఇశ్రాయేలీల పతన స్థితిని వివరించు, లేకపోతే తిరుగుబాటును వివరించు ప్రసంగం.
లేదా మొదటి ప్రసంగం. అమ్మా ఏంటో కీర్తనలు 14-15 వచనాలు చెప్పలేదా? చెప్పలేదా? నువ్వు రాసుకోలేదా? ఇశ్రాయేలు ఎలాగో దోపుడు సొమ్మాయను, ఇశ్రాయేలీలు ఎలా దోపుడు సొమ్మయ్యారు చెప్పయ్యాను. ఏంటి 18 చెప్పు, చదువు. ఓకే, మీకు ఏం దొరికిందండి? మనుషులు నమ్ముకుంటు కంటే దొరకలేదండి. మీకు ఎవరికన్నా ఓ పెంతెకోస్తు పాస్టర్ గారు ఎవరికైనా తెలిసి ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు అడిగితే బైబిల్ తీయకుండా చెప్తాడండి. ఏమండి చదవండి. ఆ వాక్యం తెలియక ఐగుప్తును అశ్షూరును ఆశ్రయించారండి. అది అంతకుముందే రాయబడిందండి, లేకపోతే అది అప్పటికి రాయబడలేదా? ఈయన కాలానికి రాయబడలేదా? దావీదు కాలంలో రాయబడిందండి. మీరు లోతు పాస్టర్ గారికి ఫోన్ చేసి అయ్యా మాకు ఇలాంటి వాక్యం కావాలంటే చూడకుండా చెప్తాడండి. మనం ఎందుకు చెప్పలేకపోతున్నామండి? మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎవడండి మీకు ట్రైనింగ్ ఇచ్చినాడు? ఎవడండి? ఓకే, ఎవడో దరిద్రుడు అన్నాడండి, పాత మంది చదవద్దు, అక్కర్లేదు, కొత్త మంది చదివితే చాలని. ఆడు మాట తినేసి మనం ఎలా తగులేటామండి. పాత నిబంధనలో లేదండి టీచింగ్ లేదండి, గుండులు పగిలిపోయే టీచింగ్ లేదండి, మనల్ని యెహోవా దగ్గర నడిపించే టీచింగ్ లేదండి, మనం మారు మనసు పొందడానికి తగిన టీచింగ్ లేదండి. మేము మన చిన్నప్పుడు 74లోనే ఇలాంటి బైబిల్ వాడామండి. పెద్ద బైబిల్ సైకిల్ పెట్టుకుని వెళ్ళేవాళ్ళమండి. ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎప్పుడు కొత్త నిబంధన అనుకోండి, కొత్త నిబంధన పట్టుకుని ఇళ్ళల్లా నడిచేవాడండి. ఇలాగా అంత నిర్లక్ష్యంగానే. ఇలా కూడా కాదండి, ఇలా కాదండి, అసలు యాక్చువల్లీ బైబిల్ ఎలా పట్టుకోవాలండి, బైబిల్ ఎలా పట్టుకోవాలండి కదండి. పొజిషన్ ఇదండి, ఇది కాదండి పొజిషను. ఇలా పట్టుకుని నడిచేవాడండి. అప్పుడు సత్యానంద గారు నాకు పేరు పెట్టాడండి, పాత నిబంధన చర్చ కూడా ఇష్టిళ్ళు. బైబిల్ పట్టుకుంటే కూడా పొజిషన్ ఉందండి, బైబిల్ పట్టుకెళ్ళటానికి కూడా పొజిషన్ ఉందండి. వాళ్ళ మా అమ్మ ఒకసారి మొన్న మా చిన్న మనవరాలు వచ్చిందండి మా ఇంటికి బెంగళూరు నుంచి.
అమ్మా ఇది ఆ బైబిల్ మీద పెట్టండి. బైబిల్ మీద పెట్టకూడదు, బైబిల్ మీద పెట్టకూడదు, బైబిల్ మీద పెట్టకూడదు అంటుందండి ఆవిడ. అంటే అక్కడ అందుబాటులో ఉంది, అక్కడ పెట్టాను అనమాట అండి. అలా నానమ్మ 10 సార్లు ఉందండి, బైబిల్ మీద పెట్టకూడదు, బైబిల్ మీద పెట్టకూడదు. బైబిల్ మీద ఏం పెట్టకూడదండి. ఒక అబ్బాయి ఒకసారి ఫోన్ చేశాడండి, అంకులు మనం కుర్చీలో కూర్చున్నాం, పాటలు పాడేటప్పుడు కీర్తన పుస్తకం తీసుకుని బైబిల్ అక్కడ కింద పెడుతున్నాం, కాళ్ళ దగ్గర పెడుతున్నాం, అది ధర్మం అంకులు అన్నాడండి. బాబు కాదు బాబు, బైబిల్ ఒళ్ళో పెట్టుకోవాలి, అది కింద కాళ్ళ దగ్గర పెట్టకూడదు, లేకపోతే పక్క కుర్చీ ఉంటే కుర్చీలో పెట్టుకోవచ్చు, కుర్చీ కాళ్ళు లేనప్పుడు ఒళ్ళో పెట్టుకోవాలి తప్ప కింద పెట్టకూడదు బాబు అన్న. అంటే కొంతమంది అవి కూడా అబ్జర్వ్ చేస్తారండి, అది కూడా అబ్జర్వ్ చేయాలండి. బైబిల్ కాళ్ళ దగ్గర పెట్టుకోకూడదండి, పక్క కుర్చీలో పెట్టాలి, లేదా ఒళ్ళోనే పెట్టుకో, అంతే. ఓకే, 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు. 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిది అయిన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా, అలాగూ జరుగు దేశము బహుగా అపవిత్రమగును గదా. అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారం చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కనులెత్తి చూడుము. నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచియుండినట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండి ఉన్నావు. నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరుచుచున్నావు. కావున వానలు కురియక మానెను, కడవరు వర్షము లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు, సిగ్గుపడనొల్లకున్నావు. అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నాకు చిలికాడు నీవే అని నాకు మొరపెట్టుచుండవా? ఆయన నిత్యము కోపించునా, నిరంతరము కోపము చూపునా అని నీవు అనుకొనినను నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచూనే ఉన్నావు. మరియు రాజైన యోషియా దినములలో 5 వరకునే 6 అన్నాను నేను, 6 వేసానండి, తప్పండి. సారీ 6 కాదండి, 5 పేర అయిపోయింది కదా, 6 ఇంకో పేర స్టార్ట్ అయింది. 1 నుంచి 5 వరకు. 1వ వచనంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్తున్నాడండి? థ్యాంక్ యూ సార్. నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు, నా యొద్దకు తిరిగి రండి అంటున్నాడండి. ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి రమ్మన్నాడండి? అయినను నీవు అనేకులని విట్టగాండ్రతో వ్యభిచారం చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు. అనేకులతో అనేక విగ్రహారాధనలు చేసినా సరే నా దగ్గర రా అని దేవుడు పిలుస్తున్నాడు అన్నాడండి. అప్పుడు దానికి ముందు ఒక ఉదాహరణ చెప్పాడండి. ఆ ఉదాహరణ ఏంటంటే, ఒక పురుషుడు తన భార్యను విడిచిపెట్టేశాడు, ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఆమె వెళ్ళి ఇంకొక ఆయన పెళ్లి చేసుకుంది, ఆయన కూడా 2 ఆయన కూడా విడిచిపెట్టేశాడు. అప్పుడు ఆమె మళ్ళీ తిరిగి మొదటైన దగ్గర రావచ్చా? మొదట ఆయన చేర్చుకోవచ్చా? అది పాపం. ఆమె మొదటి వ్యక్తి దగ్గరికి రావటం కానీ ఆ మొదటి వ్యక్తిని ఆమెను చేర్చుకోవడం కానీ అది పాపం. అది దేశాన్నే అపవిత్రపరుస్తుందటండి. అయినా సరే నేను మిమ్మల్ని నా దగ్గర రమ్మన్నాను అంటున్నాడండి. ఇప్పుడు చదువుదామండి. మరియు ఒకడు తన భార్యను పరిత్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషుని దాని తర్వాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా, అలాగూ జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. అంటే అసలు ఎక్కడుందండి ఈ ఆజ్ఞ? ఎక్కడుందండి? ఒక పురుషుని వివాహం చేసుకున్న తర్వాత అతను విడాకులు ఇచ్చేసిన తర్వాత ఇంకొక అతను చేసుకున్న తర్వాత వాడు కూడా విడిచిపెట్టేస్తే మొదటి వాని దగ్గర రాకూడదు అనే ఆజ్ఞ ఎక్కడుందండి బైబిల్లో?
మీరు బైబిల్ తీయొద్దు, బైబిల్ తీయకుండా చెప్పండి, తీసేయండి, మూసేయండి, బైబిల్ తీయకుండా చెప్పండి. ఎక్కడుంది సార్? ద్వితీయోపదేశకాండం. థ్యాంక్ యూ సార్. ఏ అధ్యాయం వేళ తారీఖు ఎంత అండి? 24 అధ్యాయం అంతే. తారీఖు చెప్పారా, అధ్యాయం చెప్పారా? 24 అధ్యాయం అండి. ఇవాళ తారీఖు ఎంతయా? పెద్ద మనిషి క్యాలెండర్ లేకుండా చేసావా నువ్వు? నువ్వు ఎక్కడ దొరకవా నువ్వు? 24 అని. థ్యాంక్ యూ సార్. ద్వితీయోపదేశకాండం 24 అధ్యాయం. మా పేరంతా తెలియలేదు. మొదటి 4 వచనాలు పేరా? 1-4 వచనాలు వేసుకోండి, అంత చదవక్కర్లేదండి. ద్వితీయోపదేశకాండం 24 అధ్యాయం 1-4 వచనాలు. రైట్. ధర్మం ఏంటంటే, ఒక స్త్రీ వ్యభిచారం చేసిన తర్వాత, లేకపోతే ఒక స్త్రీని భర్త విడిచిపెట్టేసిన తర్వాత ఆమె ఇంకొక అతను వివాహం చేసుకున్న తర్వాత ఆమె తిరిగి మొదటి వ్యక్తి దగ్గర రాకూడదు. అలాగే ఇక్కడ యెహోవా దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు సంబంధం ఏంటంటే భార్యాభర్తల సంబంధం అంట. నువ్వు ఎప్పుడైతే విగ్రహాలు చేసావో నేను నీకు విడాకులు ఇచ్చేసాను, అయినా సరే నిన్ను తిరిగి రమ్మంటున్నాను అంటే అది మరి ఏమనాలండి? ఏమనాలండి? దేవుడని యెహోవా ఎంత తగ్గించుకున్నాడు అనాలా? తండ్రి ప్రేమ చూపించాడు అనాలా? ఏమనాలండి ఆయన? అలా చేస్తే ఆ దేశం అపవిత్రం అవుద్ది కదా. అయినను అనే మాట గుర్తుపెట్టుకోండి. అయినను నీవు అనేకలైన విట్టగాండ్రతో వ్యభిచారం చేసినను, అనేక విగ్రహాలతో పూజ చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు. ఒక మనిషి విగ్రహార్థం చేయడం అంటే అది ఎలాంటి పాపం అండి? వ్యభిచారంతో సమానం అండి. ఒక వ్యక్తి విగ్రహార్థం చేయడం అంటే ఎలాంటి పాపం అండి? భర్తను విడిచిపెట్టేసి ఇంకొక వ్యక్తితో పోవడంతో సమానం అండి. ఈరోజు నీకు పిల్లలు కలుగుతారు, ఈ దేవతను పూజించు, లేకపోతే నీకు ఆర్థికంగా కలిసి వస్తుంది, ఈ దేవతను పూజించు అంటే, ఒకవేళ క్రైస్తవుడు వెళ్ళి విగ్రహార్థం చేశాడంటే వాడు ఏం చేశాడండి? వాడు ఎందుకు చేశాడండి? వాడికి ఇది అర్థమైందండి? అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అప్పుడు 3 అధ్యాయం 1వ వచనానికి ఒక పేరు పెట్టండి. 1వ వచనానికే ఇశ్రాయేలీలు అనేకులతో వ్యభిచారం చేసినను దేవుడు తిరిగి రండి అని సెలవించుట, తిరిగి రండి అని పిలుచుట, సెలవిచ్చుట. ఇశ్రాయేలీలు అనేకులతో వ్యభిచారం చేసినను దేవుడు తిరిగి రండి అని సెలవిచ్చుట. అంటే ఉదాహరణ రాయలేదండి, అది యాక్చువల్గా ఉదాహరణ. ఆ ఉదాహరణ ఎక్కడి నుంచి? లోకం నుంచి కాదు, ధర్మశాస్త్రం నుంచి ఉదాహరణ. పవర్ఫుల్ బుక్ అయిన ద్వితీయోపదేశకాండం నుంచి ఉదాహరణ. 24 అధ్యాయం మొదటి 4 వచనాల నుంచి ఉదాహరణ. అక్కడ ఊదా అని రాసుకోవచ్చండి 1వ వచనం దగ్గర. ఊదా అంటే ఉదాహరణ, లేకపోతే ILL ఇల్లస్ట్రేషన్ అనండి, ఏదో ఇల్లస్ట్రేషన్ అని రాసుకోవచ్చండి. ఉదాహరణ అంటే బాగుంటుంది చూడండి. అప్పుడు 2వ వచనం చదివే ముందు నేను చిన్న ప్రశ్న వేసుకున్నానండి. అంటే వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట, మేము ఎక్కడ చేసాం? మీరు అనేకులైన విట్టగాండ్రతో
వ్యభిచారం చేశారు అని యెహోవా దేవుడు అంటుంటే వాళ్ళు అక్కడ లేదు నేను అంటున్నాను, మేము ఎక్కడ చేసాం అని అన్నారు అనుకుందామండి. అప్పుడు రెండో వచనం సరిపోతండి. మేము ఎక్కడ చేసాం అని చెప్పేసి అంటే, కొండల వైపు చూడు, చెట్లు కొండ ప్రదేశం వైపు నీ కన్నులెత్తి చూడము, నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడుంది? మేము ఎక్కడ చేసాం అంటే చూడు. ఇప్పుడు చూస్తే ఏం కనపడుతుంది? కొండలు ఎత్తైన కొండల మీద ఏం కనపడతాయండి? బలిపీఠాలు కనపడతాయండి. ఆ పచ్చని చెట్ల కింద ఏం కనపడతాయండి? బలిపీఠ విగ్రహాలుగా రాళ్ళు కనపడతాయండి. రంగు వేసిన రాళ్ళు కనపడతాయండి. అంటే యెహోవా ఏం చేస్తున్నాడండి? ఆయనతోనే పెట్టుకుంటాం, రుజువు చేస్తున్నాడండి. అదిగో ఆ చెట్టు మీద, ఆ కొండ మీద చూడు, ఆ చెట్టు కింద చూడు, అది లోయలో చూడు, అక్కడ చూడు, ఇక్కడ చూడు. అలాగండి. చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కన్నులెత్తి చూడము, నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడుంది అంటే, అక్కడ బలిపీఠాలు కట్టావు నువ్వు. కొండ కనపడితే బలిపీఠం కట్టావు, ఓ చెట్టు కనపడితే, పచ్చని చెట్టు కనపడితే బలిపీఠాలు కట్టావు. ఆ తర్వాత ఇక్కడ ఒక ఇలస్ట్రేషన్ ఇస్తున్నాడండి. ఏంటి ఇలస్ట్రేషన్ అంటే, మార్గమున అరేబియా దేశస్థుడు కాచి ఉండినట్లుగా, మార్గమున అరేబియా దేశస్థుడు కాచి ఉండినట్లుగా, అంటే అరేబియా ప్రాంతం ఎడారి ప్రాంతం అండి. అక్కడ బాగా భోజనం దొరకదండి, సౌకర్యాలు ఉండవండి. వాళ్ళ కరువు, కొంచెం మనుషులు రఫ్గా ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారండి? త్రోవ కాసి ఎవరైనా మార్గస్తులు వెళ్తున్నప్పుడు వాళ్ళు పట్టుకుని, వాళ్ళు దోచుకుని పట్టుకుపోతారన్నమాట అండి. బంగారం కానీ, వెండి కానీ, వస్తువులు కానీ, ఆహార పదార్థాలు కానీ, ఏమన్నా బట్టలు కానీ, ఏమన్నా సరే పట్టుకుపోతారు. వాళ్ళు కొన్నిసార్లు వదిలిపెట్టేస్తారు, కొన్నిసార్లు వాళ్ళు చంపేసి పట్టుకుపోతారు. వాళ్ళు అరేబియా దేశస్తులు. వాళ్ళు ఏం చేస్తారంటే, త్రావులో మనుషులకు కనపడకుండా ఎక్కడో పొంచి ఉంటారన్నమాట అండి. ఎవరు లేరులని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. త్రావులో ప్రయాణికులు వెళ్ళిపోతూ ఉంటారు. సడన్గా వచ్చి పడిపోతారండి. వాళ్ళు ఏమంటారండి? దారి దోపిడీ వాళ్ళు అంటారు కదండి. అది పదం అదేనా ఇంకే వేరేనా? దారి దోపిడీ వాళ్ళేనండి అమ్మాయి, ఆ పదమేనా? దారి దోపిడీ. నేను రాత్రి నుంచి కొట్టుకున్నానండి. దారి దోపిడీ అనే మాట వచ్చింది, కానీ అదేనా ఇంకొక మాట ఏమన్నానండి. పూర్వం దారి దోపిడీ వాళ్ళు ఉండేవారండి, ఇప్పుడు కూడా ఉన్నారండి. దారి దోపిడీ వాళ్ళు ఇప్పుడు ఉన్నారండి. పూర్వం మన కామరకోట వెళ్ళే రోడ్లో ఎన్టీ రామారావు కట్టించేటువంటి స్త్రీ మహిళా మండలి ఏదో కట్టించాడు కదండి. అక్కడ అంటే ఇప్పుడైతే షాపులు వచ్చేసినాయి, అప్పుడు అంతకుముందు ఉండే కాదు. అంటే ఇళ్ళు లేని స్థలం ఎక్కువ ఉండేదండి. అక్కడ చెట్లు ఉండేవారట మనుషులు. మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే కర్ర ఇసిరేవారట. పడిపోతే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు. అలాంటివి జరిగినాయండి. కామరకోట మధ్యలో, ఏలూరు కామరకోట మధ్యలో త్రోవలో జరిగినాయండి. వాళ్ళు దారి దోపిడీ వాళ్ళు అంటారండి. వాళ్ళు అరేబియా దేశస్తులు అలా చేసేవారండి. ఇప్పుడు దీన్ని ఉదాహరణగా చెప్పాడండి, ఒక ఇలస్ట్రేషన్ చెప్పాడండి. ఏమన్నాడు? ఎడారి మార్గమున అరేబియా దేశస్తులకు కాచి ఉండినట్లు నీవు వారి కొరకు, ఎవరి కొరకు? ఒకడు నీతో శయించాలని నీవు ఎవరినైతే కోరుకున్నావో వారి కొరకు త్రోవలలో కూర్చుండి ఉన్నావు. అంటే నువ్వు యాక్చువల్గా వేసులు కూడా ఇంటి దగ్గర ఉంటే వెటగాడు అక్కడికి వెళ్తాడండి. ఇక్కడ రివర్స్ అండి. నువ్వు ఎదురెళ్ళావు, నువ్వు వెళ్ళి కాపు కాసావు అంటున్నాడండి. అంత భయంకరం అండి. వారి కొరకు త్రోవలో కూర్చుండి ఉన్నావు. నీ వ్యభిచారము చేతను, నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరిచి ఉన్నావు. అంటే అక్కడున్న ఇలస్ట్రేషన్ ఏమో ద్వితీయోపదేశకాండం, ఇక్కడున్న ఇలస్ట్రేషన్ ఏమో అరేబియా దేశస్థుడు. దాన్ని దారి కాచేవాళ్ళు, దారి దోపిడీ గాండ్రు అని రాసుకోండి.
దారి దోపిడీగాండ్రు. రైట్. రెండవ వచనానికి పేరు పెట్టుకుందామండి. కొండల వైపు చూడు, నీతో ఒకడు శయనించని స్థలమేది అని దేవుడు అడుగుతా. మూడవ వచనం అంటే రెండవ వచనంలో కొండల వైపు చూడు, నీతో ఒకడు శయనించిన స్థలమేది అంటే దేవుడు నిరూపిస్తున్నాడు అంటే మేము ఎక్కడ చేసాం పాపం అంటే నువ్వు చూడు, నువ్వు చేసావు, నువ్వు దేశాన్ని అపవిత్రపరిచేసావు. అప్పుడు మూడవ వచనంలో కావున వాళ్ళు దేశాన్ని అపవిత్రపరచడం వల్ల ఏం నష్టం కలిగిందంటే, కావున వానలు కురియక మానెను, కడవడి వర్షములు లేకపోయి ఉన్నది. వాళ్ళు దేశాన్ని అపవిత్రపరిచినందువల్ల కలిగిన నష్టం ఏంటంటే వానలు కురియక మానెను, కడవడి వర్షం లేకపోయాను. అయినను వానలు కురవడం మానేస్తే, వర్షాలు పడకపోతే ఏం చేయాలండి? పాపం చేయడం మానేయాలండి, విగ్రహాన్ని ఆపేయాలండి. అయినా సరే విగ్రహాన్ని ఆపలేదు. కరోనా వచ్చింది, ఏమవ్వాలండి? మనుషులు మారు మనసు పొందాలండి, పాపాన్ని విడిచిపెట్టాలండి. ఎవరు ఏం మానేశారండి? దొంగ వ్యాపారం మానేశారండి, అబద్ధాలు మానేశారండి, మోసాలు మానేశారండి, అన్యాయంగా డబ్బులు ఇతరులను దోచుకుంటూ మానేశారండి. కరోనా ట్రీట్మెంట్కి వెళ్ళి లక్షలు అటండి, 10 లక్షలు కట్టొచ్చారటండి, 20 లక్షలు కట్టొచ్చారటండి. అంత ట్రీట్మెంట్ అండి? ఏమో అంత ట్రీట్మెంట్ ఏమో. అండి 5 కోట్లు ఎవరికి? బాలసుబ్రహ్మణ్యం. బాబా ఎవరు మానేశారండి? ఏం మానేశారండి? అందుకే మళ్ళా తిరగబడుతుందండి, అందుకే క్రొత్తది వస్తుందండి. కానీ నిజంగా మనం మారు మనసు పొందమని చెప్పినాడు ఎవడు ఉన్నాడండి? చెప్పాలి కదా, మరి అందరికీ చెప్పాలి కదా మారు మనసు పొందండి అంటే. నీనివే పట్టణానికి ఎవరయ్యానే? యోనా చెప్పినట్టు, నీనివే పట్టణానికి యోనా చెప్పినట్టు మరి దేశానికి ఎవరు చెప్పారండి? మారు మనసు పొందండి, కరోనా పోద్ది, మారు మనసు పొందండి అని ఎవరు చెప్పారండి? మారు మనసు పొందితే ఎలాగుండను. ఓకే, నేను వర్షాలు కురిపించడం మానేశాను, కడవరి వర్షం కురిపించడం మానేశాను, అయినను నువ్వు మారలేదు అన్నాడండి. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యం కలదు, సిగ్గుపడనళ్ళకి ఉన్నావు. వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యం కలదు, వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యము. వ్యభిచార స్త్రీకి ధైర్యం ఉంటుందండి? వ్యభిచార స్త్రీకి ధైర్యం ఉంటుందా? ఎవ్వరు మాట్లాడలేదు అమ్మా. ధైర్యవంతులు అవుతుంది క్రమంగా ఉద్యమం. యాక్చువల్గా వ్యభిచారం చేసినప్పుడు ఆత్మహత్య చచ్చిపోవాలండి. నన్ను క్షమించండి, అంతే కదండి. కానీ నిలబడిన తర్వాత
ఆ పాపానికి అలవాటు పడి ఒక రకమైన ధైర్యం తెచ్చుకుని, అంటే ఇక ఆమె గురించి యెహోవా దేవుడే చెప్పాడంటే అది ఆమె ధైర్యమే ఇంకొక ధైర్యం అనమాట అండి. ఎవరిని లెక్క చేయదు అనమాట అండి. సిగ్గు విడిచి భయంకరంగా ఉంటుంది అనమాట. నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం అంటే ధైర్యం కలదు, సిగ్గుపడనల్లవు. ఆమెను చూస్తే ఇతరులు సిగ్గుపడతారు తప్ప ఆవిడ మాత్రం సిగ్గుపడదండి. అలాంటి పరిస్థితి అండి. అంటే 3వ వచనంలో ఏం చెప్పాడనమాట, దేశాన్ని అపవిత్రపరిచినందువల్ల నేను వర్షాలు కురవకుండా చేశాను. అయినా సరే నువ్వు మార్పు చెందకుండా వ్యభిచారం చే స్త్రీకుండే ధైర్యం వంటి ధైర్యం కలిగి బ్రతుకుతున్నావు, సిగ్గు లేకుండా బ్రతుకుతున్నావు అని చెప్పాడండి ఇశ్రాయేలీయులు 3వ వచనంలో. అమ్మా 3వ ఉదాహరణ అండి. అప్పుడు 4వ వచనంలో, అయినను ఇప్పుడు నీవు, అంటే ఇశ్రాయేలు ఏమంటున్నారటండి, నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చిలికాడు నీవే అని నాకు మొరపెట్టుచుండవా. ఇప్పుడు ఇలా బ్రతుకుతూ విగ్రహారాధన చేస్తూ ధైర్యంగా విగ్రహారాధన చేస్తూ వాళ్ళంటున్న మాట ఏంటంటే, నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చిలికాడు నీవే అని నీవు నాకు మొరపెట్టుచుండవా. అంటే ఇక్కడ ఇశ్రాయేలు అనుకుంటున్నారు ఏమని, తండ్రి చిన్నప్పటి నుండి నీవేనా చెలికాడవు, ఆ మాట రైటే తప్పండి. చిన్నప్పటి నుంచి ఆయనే చెలికాడు, కానీ నువ్వే పాడు చేసుకున్నావు, ఆ స్నేహాన్ని పాడు చేసుకున్నావు, ఆ సంబంధాన్ని బ్రేక్ చేసావు. కానీ ఇప్పుడు ఆపద వచ్చినప్పుడు ఏదో అంటే ఆపద వచ్చినప్పుడు కూడా కాదు, అది ఆపద వచ్చినప్పుడు మారు మనసు పొందితేనేమో యాక్సెప్ట్ చేస్తాడండి. ఇది ఆపద వచ్చినప్పుడు మాట్లాడటం కూడా కాదండి, ఏదో గొప్ప కోసమో లేకపోతే ఏదో గుర్తింపు కోసమో ఏదో అనే మాట, మార్పు వచ్చి అనే మాట కాదు. మార్పు వస్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడండి, అది మారు మనసు వచ్చిన మాట కాదు, ఏదో అనాలి కాబట్టి అనుకునే మాట. అప్పుడు ఇంకో మాట అంటున్నానండి 5వ వచనంలో, ఆయన నిత్యము కోపించిన నిరంతరము కోపం చూపిన అని నీవు అనుకునినను నీవు చేయదలిసిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు. పైకేమో ఆయన నిత్యము కోపిస్తాడా, నిరంతరము కోప్పడతాడా. ఆయన నిత్యము కోపించిన రైటే తప్పండి ఆ మాట, రైట్ అండి. నిత్యము కోపించడు చాలా చోట్ల ఉందండి బైబిల్లో ఆ మాట. నేను నిత్యము కోపించను అని ఆయన అన్నాడు, నిత్యము కోపించడు దేవుడు అని భక్తులు అన్నారు. నిత్యము ఎల్లప్పుడూ కోప్పడ్డాడు, అది రైటే. కానీ ఎప్పుడు కోప్పడ్డాడు, వాళ్ళు మారు మనసు పొందితే ఆయన మంచులో కరిగిపోతాడండి, అది దేవుడండి. అంటే విచిత్రమైన మా పనుల్లో విచిత్రాది విచిత్రమైన సంగతి ఏంటి తెలుసండి, ఎవరైనా బహు చెడ్డాడు ఎవరయ్యా, అహాబుని దేవుడు క్షమించడం అంటే చిన్న విషయం అండి. అహాబు మీద దేవుడు కోపం వస్తే అహాబు వస్త్రాలు చించుకొని దుఃఖపడితే యెహోవా దేవుడు ఏమంటాడండి, అహాబు కన్నీళ్ళు పెట్టాడు కాబట్టి అతని కాలంలో ఈ కీడు జరగదు, ఆ తర్వాత కాలంలో జరుగుద్ది. ఎవరన్నా వచ్చిన చెప్పండి నాకు, పోనీ అధ్యాయం చెప్పండి, మాట పుస్తకం చెప్పండి, ఒకసారి పుస్తకం చెప్పండి. మొదటి రాజులు 21వ అధ్యాయం 29వ చదవండి. మొదటి రాజులు 21వ అధ్యాయం 29వ వచనం. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుడు చూచితివా. 27 చదవండి. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి
గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడని ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుడు చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుడు చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబముల మీదకి నేను దానిని రప్పించెదను. చాలండి. చదువునాయనకి ప్రశ్న, యెహోవా ఎంత గొప్పడండి. అంతేనండి. అహాబును కూడా కనికరిస్తాడండి. అహాబును కూడా కనికరిస్తాడండి. అంత గొప్పడండి. మనకి యెహోవా ఎంత తెలిస్తే అంత సన్నిహితంగా ఆయనతో కలిసి బ్రతకగలుగుతామండి. ఆయన తెలియకపోతే అంటే యెహోవా తెలియనాడు గుడ్డోడండి. ఈ లోకంలో గుడ్డోడండి. యెహోవా తెలియనాడు గుడ్డోడండి. ఒకటి యెహోవా తెలియాలి, రెండు యెహోవాని తెలియజేయాలండి. మన గ్రామంతా మన గ్రామంతరికి యెహోవాని తెలియజేయాలండి. మన గ్రామంతరికి యేసు ప్రభువుని గురించి తెలియజేయాలండి. గ్రామంతరికి తెలియాలండి. ప్రతి ఇంటికి యెహోవా తెలియాలండి. ఆయన నిత్యము కోపించిన, నిరంతరము కోపం చూపిన అని నీవు అనుకునినను నీవు చేయదలిసిన దుష్కార్యము చేయుచునే ఉన్నావు. అంటే 5వ వచనానికి ఓ మాట రాసుకోవాలనుకుంటే ఇశ్రాయేలు అనుకుంటున్నది ఆయన నిత్యము కోపించిన అంటూ ఇశ్రాయేలు చేయి దుష్కార్యములు చేయుచునే ఉన్నారు. యెహోవా లేదా ఆయన నిత్యము కోపించిన అని అంటూ ఇశ్రాయేలు చేయి దుష్కార్యములు చేయుచునే ఉన్నారు. ఓకే, ఈ 5 వచనాలకి కలిపి ఓ పేరు పెడదామండి. ఏం పేరు పెడదామండి? 1వ వచనంలోనేమో నేను తిరిగి రమ్మన్నా సరే మీరు రావట్లేదు అన్నాడండి. నువ్వు వ్యభిచారం చేసినా సరే నేను తిరిగి రమ్మన్నానండి. మేము ఎక్కడ చేసామంటే అదిగో ఆ కొండలు చూడు, ప్రతి కొండ మీద మీరు విగ్రహాలు చేసిన ఆ గుర్తులు ఉన్నాయి. నువ్వు ఎలా ఉన్నావంటే అరేబియా దేశస్తులాగా త్రోవ కాచున్నావు. నీ కార్యాల వల్ల దేశాన్ని అపవిత్రపరిచావు. కావున వానలు కురవటం మానేసినాయి. అయినా సరే వ్యభిచారం చేసే స్త్రీకి ఉండే ధైర్యం అంటే ధైర్యం నీకుంది. నువ్వు సిగ్గుపడుతున్నావు. సిగ్గుపడనొల్లకున్నావు. మధ్యలోనేమో నా తండ్రి చిన్నప్పటి నుంచి నాకు చెలికాడు నీవే అంటున్నావు. దేవుడు నిత్యము కోపిస్తాడా, నిరంతరం కోపిస్తాడా అంటూనే దుష్కార్యాలు చేస్తూనే ఉన్నావు. ఏం పేరు పెడదామండి మొదటి 5 వచనాలకి? అంటే 3వ అధ్యాయం 1వ వచనంలో ఆఖరి మాట పెడితే బాగుంటుందేమో. విగ్రహారాధన చేసినను నా యొద్దకు తిరిగి రండని యెహోవా పిలుచుట అన్నామండి. అంటే యాక్చువల్గా విగ్రహారాధనలో కొనసాగుతూ రమ్మంటలేదు. విగ్రహారాధన చేసినా రమ్మన్నాడంటే మారు మనసు పోతే రమ్మంటాడండి దేవుడు. విగ్రహారాధనతో రమ్మంటాం. విగ్రహారాధన చేసినను నా యొద్దకు తిరిగి రండని యెహోవా సెలవిస్తుట లేక సెలవిస్తున్నాడు.
ఇక్కడికి ఆపేద్దామండి, అంటే సమయం అయింది. అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, ఇలాగే చదువుదామండి. దాటి వెళ్ళిపోలేకపోతున్నాను, నేనేదో మాట చెప్పేసి వెళ్ళిపోవటం అవ్వట్లేదండి. ఇలాగే చదువుదామండి. ఈ పుస్తకంలో యోషియా పేరు, యెహోయాహాజు పేరు, లేకపోతే యెహోయాహాజు కాకపోతే షల్లూము పేరు, యెహోయా కీము పేరు, యెహోయా కీరు పేరు, సిద్కియా పేరు ఎక్కడెక్కడ ఉన్నాయో కొంచెం గుర్తుపెట్టండి. ఈ పుస్తకం అంతట్లో ఒకసారి చదివేసి పుస్తకం అంతట్లో ఈ పేర్లు ఎక్కడున్నాయో గుర్తుపెట్టండి. అంటే సిద్కియా పరిపాలిస్తున్న కాలంలో పలానా నెలలో పలానా తేదీని ఈయన ప్రసంగం చేస్తాడు. కీరు కాలంలో ఈయన ప్రసంగం చేస్తాడు. అలాగే కీము కాలంలో, అయితే యెహోయాహాజు కాలంలో, యోషియా కాలంలో ఆయన చేసిన ప్రసంగాలు, ఆయన యెహోవాకు ప్రత్యక్షమైంది చెప్తాడు. అవి గుర్తుపెట్టండి. ఈ వారం అంతా ఒకసారి చదివేసేయండి ఇర్మియా గ్రంథాన్ని. అలా చదివితే మనకు కొంచెం బాగా అర్థమవుతుందండి. చాలా స్టడీ ఉందండి, అవ్వట్లేదండి. యెహోవా వేదన అర్థమైంది కదండి. తన బిడ్డలు పాపం చేస్తే తండ్రిగా ఆయన పడే వేదన, సృష్టికర్తగా ఆయన పడే వేదన అందరికీ అందులో